హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చికెన్ పులుసు చేస్తున్నాను ఇక్కడ. ముందు ఉల్లిపాయలను, మెంతి పౌడర్, కరివేపాకు వేగాలి, బ్రౌన్ కలర్ రావాలన్నమాట. అప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత కారం, పసుపు, పచ్చిమిరకాయలు. ఇక్కడ పులుసు తయారు చేశానంటే టమాటీను, చింతపండు కలిపేసి పులుపు అట్లా కలిపేసాను. ఇక్కడ చికెన్ చేపల పులుసులాగే చేయాలన్నమాట. చికెన్ పులుసు కూడా చికెన్ ఇది టమాటీను, చింతపండు పిసికేసి మొత్తలాగా ఉంచానమాట. ఇక్కడ కారం, ఇక్కడ ఉప్పు, ఇక్కడ పచ్చిమిరకాయలు. ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ వచ్చింది, ఇందులో చికెన్ వేయాలి. చికెన్ వేసి కలపాలన్నమాట బాగా. ఇలాగ బాగా ఆయిల్లో నేగాలన్నమాట. చికెన్ వేగితే చాలా బాగుంటుంది అన్నమాట. కారం, ఉప్పు వేసి అద్దు ఎక్కువైపోద్ది, చుట్టుకెళ్తే అలాగే. ఇంకోటి ఇప్పుడు కారం 4-5 స్పూన్లు పడుతుంది. ఓకే, ఆ మసాలా కూడా వేసి పడుతుందేమో అంతా వేసే, టేస్ట్ బాగుంటుంది. వేసి మసాలా పొడి కూడా వేసి ఆ తర్వాత మరిగిన తర్వాత వేయాలి మసాలా పొడి. ఇప్పుడు బాగా కలిపి పట్టుకోదాన్ని. క్లాత్ అనేది క్లాత్ ఇది అదో అక్కడ ఉంది క్లాత్ పడదు. కారం వేస్తేనే టేస్ట్ వస్తుంది, పులుసు బాగుంటుంది. మరిగించి కలుపు. వాటర్ పడుతుంది కదా, వాటర్ పులుపు వేస్తాం కదా. అవును, పులుపు వేస్తే సరిపోయి మంచి స్మెల్. మెంతులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది దానికి. పులుసు వేసాను, ఇది ఇలాగే బాగుంటుంది. అది మెంతులు వేసారు కదా, దానివల్ల మంచిగా. పులుపు వేస్తావా? ఇయ్యాలి. నువ్వు పట్టుకుంటావా? నువ్వు పట్టుకో. ఆపట్టు, అలాగే వేసుకో. దగ్గర పెట్టు. కలుపుతాను. ఎర్రగా బాగుంది కదా, చూస్తే తినాలనిపిస్తుంది. అలాగే దగ్గర సురు పచ్చిమిరకాయలు వేయాలి. వేసిన తర్వాత బాగా బాయిల్ అయితే దించడం. చికెన్ పులుసు అయిపోయిందంట. ఇది మీరందరూ కూడా చేసుకొని తినండి నెక్స్ట్ వీక్ ఆదివారం. ఓకేనా? ఈరోజు రాత్రి చేసుకోండి. పడుతుంది, ఇంకో స్పూన్ పడుతుంది, ఎక్కువ పడుతుంది.
దాంతోనే ఒకటి వేసేది అంతే. చాలా చూసుకోవచ్చు తర్వాత కావాలి ఎంత కాస్ట్ దగ్గర చేసేసి పెట్టు. ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. చికెన్ పులుసు ఇలా చేసుకొని వేడివేడి అన్నంతో తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.